గేట్ ఓపెన్ చేసినప్పుడు ఈ స్టాంపీడ్ అనేది చోటు చేసుకుంది. ఒకేసారి సుమారుగా ఒక 2000-2500 క్రౌడ్ గేట్ మీదకి రావడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ గురయ్యి అంటే అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు. అండ్ యాజ్ సూన్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్రాడ్ డెడ్. బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 పీపుల్ చనిపోయారు. ఒక 4 ఉమెన్ అండ్ 1 మేల్. వీళ్ళందరూ కూడా 35 ఇయర్స్ అబవ్ ఉన్నారు. ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు, మిగతా వాళ్ళు వైజాగ్, నర్సీపట్నం వాసులుగా గుర్తించాము. వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 అవర్లో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ కూడా అరౌండ్ 35 పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్. సో ఇప్పుడు అందరూ కూడా స్విమ్స్లో ఈ 12 మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. విత్ ఇన్ 2 days ఫ్యూ పీపుల్ విల్ బి డిశ్చార్జ్. కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కట్లు కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. ముందుగానే తెలిసి భక్తులు ఎక్కువగా వస్తారనేసి అక్కడ తోపులాట జరగడానికి పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. మరి ఎట్లా ముందుగా గెస్ట్ చేయలేక ఏమంటుంది? అన్ని ఏర్పాట్లు టీటీడీ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ డిప్లాయ్ చేశాము. వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేవు. అన్ని ఏర్పాట్లు జరిగింది. ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. అది త్వరలోనే మీకు గ్రౌండ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఆ హోల్డింగ్ ఏరియాలో బైరాగి పట్టట్లో సుమారుగా 2400 నుంచి 2500 మంది ఉన్నారు. అంత తక్కువ మందికే ఇట్లా తొక్కిస్తున్నారు. అదే అండి, వీఆర్ అనలైజింగ్ ద రీజన్స్. త్వరలోనే మీకు చెప్తాను. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనపడుతుందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విచ్చేయనున్నారండి. పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు. బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 పీపుల్ చనిపోయారు. ఒక 4 ఉమెన్ అండ్ 1 మేల్. వీళ్ళందరూ కూడా 35 ఇయర్స్ అబవ్ ఉన్నారు. ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు, మిగతా వాళ్ళు వైజాగ్, నర్సీపట్నం వాసులుగా గుర్తించాము. వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 అవర్లో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంజరీస్ కూడా అరౌండ్ 35 పీపుల్కి మైనర్ ఇంజరీస్ అయ్యాయి. సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. చాలామంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 పీపుల్ అడ్మిట్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్. సో ఇప్పుడు అందరూ కూడా స్విమ్స్లో ఈ 12 మంది కూడా స్విమ్స్లోనే యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. విత్ ఇన్ 2 days ఫ్యూ పీపుల్ విల్ బి డిశ్చార్జ్. కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కట్లు కట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లక్షల మంది వస్తున్నారు. ముందుగానే తెలిసి భక్తులు ఎక్కువగా వస్తారనేసి అక్కడ తోపులాట జరగడానికి పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది. మరి ఎట్లా ముందుగా గెస్ట్ చేయలేక ఏమంటుంది? అన్ని ఏర్పాట్లు టీటీడీ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి చేసుకోవడం జరిగింది. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఎవ్రీథింగ్ డిప్లాయ్ చేశాము. వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు లేవు. అన్ని ఏర్పాట్లు జరిగింది. ఒక దురదృష్ట సంఘటన వల్ల అది గేట్ తీసేటప్పుడు కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది. ఏదైతే ఏమి వీఆర్ అనలైజింగ్ రీజన్స్ ఫర్ ఇన్సిడెంట్. అది త్వరలోనే మీకు గ్రౌండ్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఆ హోల్డింగ్ ఏరియాలో బైరాగి పట్టట్లో సుమారుగా 2400 నుంచి 2500 మంది ఉన్నారు. అంత తక్కువ మందికే ఇట్లా తొక్కిస్తున్నారు. అదే అండి, వీఆర్ అనలైజింగ్ ద రీజన్స్. త్వరలోనే మీకు చెప్తాను. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కనపడుతుందని అంటున్నారు. టీటీడీ చైర్మన్ ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు విచ్చేయనున్నారండి. పేషెంట్స్ అందరినీ కూడా పరామర్శించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటారు.